హాయ్ హాయ్ ఏంటి వాళ్ళ స్పెషల్ డే? మరి ఏంటి ఏం గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చారు? ఫ్లవర్ ప్లాంట్నే ఇచ్చేసేటట్టుగా వచ్చారు. దేనికమ్మా ఇవాళ మీరు? ఏది మళ్ళొకసారి చెప్పండి, ఆనందిస్తా. ఇంకొకసారి. థ్యాంక్ యూ మై చిల్డ్రన్. ట్యూషన్ చిల్డ్రన్ అయినా మీరు నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు సెలవని చెప్పి బిలేటెడ్ హ్యాపీ టీచర్స్ డే చెప్పడానికి వచ్చారు. అదిని ఫ్లవర్ ప్లాంట్స్నే మీరు చేత్తో పట్టుకుని ఇస్తూ నిలబడ్డారు. అంతకన్నా ఇంకోటి ఉంటుందా? ప్లాంట్స్ని పెంచుతున్నారా మీరు? బాగా బాగా పెంచండి అమ్మా. ట్యూషన్లో పెంచుతున్నారు, ఇంటి దగ్గర కూడా పెంచుతున్నారా? పెంచండి. మొక్కల్ని పెంచితే మొక్కలు మనల్ని రక్షిస్తాయి. సరే, ఇప్పుడు స్పెషల్ డే చెప్పారు. మరి నా గురుదక్షిణగా నేను జీకే క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? ఫస్ట్ మన రాష్ట్రపతి పేరేంటి చెప్పండి. ఎవరు చెప్తారు రాష్ట్రపతి పేరు? మన ఎవరు చెప్పింది? చరణ్, వెరీ గుడ్. రామ్నాథ్ కోవింద్, వెరీ గుడ్. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి, వెరీ గుడ్. గాయత్రి, వెరీ గుడ్. ప్రత్తిపాటి పుల్లారావు. సరే, ఇంకో క్వశ్చన్ క్యాపిటల్స్ అడుగుతాను, చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా అయింది కదా, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటమ్మా? పూజిత, అందరూ చెప్పేస్తారు. అందరికీ అమరావతి అంటే అంత ఇష్టం అయిపోయిందా మన రాజధాని? అమరావతి ఇష్టమేనా? వెళ్తారా? నేను కూడా రానా? ఓకే. ఇప్పుడు బిందుని కూడా క్వశ్చన్ అడుగుదాం. ఫీల్ అవుతుంది కదా మరి బిందు. బిందు ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోయింది. బిందు 6th క్లాస్కి బాగా బ్రిలియంట్ అయిపోయింది. వాళ్ళ స్కూల్లో కూడా బాగా అడుగుతున్నారంట జీకే క్వశ్చన్స్. ఓకే. పర్యాటక శాఖ మంత్రి ఎవరమ్మా? చెప్పు. అఖిల ప్రియ. అబ్బో, అఖిల ప్రియ లాగా నువ్వు కూడా బాగా చదివి అమ్మ నాన్నకు పేరు తెస్తావా? ఓకే. అన్ని రంగాల్లోనూ బాగా కృషి చేయాలి మీరు. సరే, గేమ్స్ సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. మనకి ఇప్పుడు బ్యాడ్మింటన్లో మంచి పథకం తీసుకొచ్చింది ఆ అమ్మాయి. కలెక్టరేట్ ఇచ్చారమ్మా. ఇంకా ఏ జిల్లా చెప్పలేదు. ఆవిడ పేరేంటి? పివి సింధులకు కూడా గేమ్స్ ఆడతారా మీరు? గేమ్స్ కూడా ఆడండి, చదవండి, ఆటలాడండి, పాటలు పాడండి, అన్నీ చేయండి. పాట కూడా పెట్టారు, గురుబ్రహ్మ పాట. వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. మరి మీరందరూ కూడా బాగా అన్ని రంగాల్లోనూ అన్నీ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో మనకి జాబ్స్ రాకపోయినా ఏ జాబ్ అయినా చేయడానికి మీరు సిద్ధపడతారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. అయ్యో, చదివించామే